నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. మేయర్లు మున్సిపల్ చైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనములు 4వ సవరణ బిల్లుకు నా సంపూర్ణ మద్దతు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన నిర్ణయాధికారులు. స్థానిక సంస్థల నాయకత్వం కూడా ప్రజల ప్రత్యక్ష తీర్పుతోనే ఏర్పడాలి. ప్రజల ప్రత్యక్ష ఎన్నికతో జవాబుదారీతనం పెరుగుతుంది, పారదర్శకత బలపడుతుంది, స్థిరమైన పాలనకు మార్గం సుగమం అవుతుంది. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ 4వ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లుని మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఇది చాలా మంచి బిల్లు అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది సర్వీస్ చేస్తారు, వాళ్ళకి పదవిలో పోటీ చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ఈరోజు సర్వీస్ చేసిన వాళ్ళు ప్రజలు కూడా గుర్తించి వీళ్ళ చైర్మన్ అయితే బాగుంటుందన్న ఆలోచన కూడా మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అంటే చాలా ప్రభుత్వాలు అధికారులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టి వాళ్ళ ద్వారా మనం ఎన్నుకోవాలని అనుకుంటాం. కానీ ఈ రోజు నిజాయితీగా ఒక చైర్మన్ గాని మేయర్ గాని ఎన్నుకునే అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఇది చాలా మంచి బిల్లు. మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్ జరిగితే నేను మున్సిపల్ చైర్మన్ గా చేశాను అధ్యక్ష. దీనివల్ల ఒత్తిడి తగ్గుద్ది. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా ఉపయోగకరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రజలకు మంచి చేసే అవకాశం కల్పించినందుకు నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నారాయణ గారికి, ముఖ్యమంత్రి గారికి, కూటమి మంత్రివర్గం అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను అధ్యక్ష.